ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము చాలా ప్రోత్సాహం ఇచ్చేది. మన జీవితంలో కొన్నిసార్లు మనం అలసిపోతాము. మనకు బలం తగ్గినట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుని వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఈ వీడియో లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాన్ని కామెంట్ చేయండి. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:31 ఇలా చెబుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ వచనంలో దేవుడు 3 గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. 1. నూతన బలం. 2. పైకి ఎగిరే శక్తి. 3. అలసిపోని జీవితం. ఇది దేవుని మీద ఆశ పెట్టుకున్నవారికి ఇచ్చిన వాగ్దానం. ఎదురు చూడడం అంటే ఏమిటి? ఈ వచనంలో ముఖ్యమైన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎదురు చూడడం అంటే కేవలం వేచి ఉండడం కాదు. దేవుని మీద విశ్వాసం పెట్టడం, ఆయన సమయాన్ని నమ్మడం, ఆయన వాగ్దానాన్ని పట్టుకోవడం. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు. కాని ఆయన సరైన సమయాన్ని ఎంచుకుంటాడు. దేవుని సమయం ఎప్పుడూ సరైనదే. నూతన బలం అంటే ఏంటి? ఈ వచనం చెబుతుంది, నూతన బలము పొందుదురు. మన బలం కొన్నిసార్లు తగ్గిపోతుంది, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. కాని దేవుడు మనకు కొత్త బలం ఇస్తాడు. దేవుని సన్నిధిలో ఉండినప్పుడు మన హృదయం మళ్లీ బలపడుతుంది. ప్రార్థన మనకు కొత్త బలం ఇస్తుంది. దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. పక్షిరాజులవలె పైకి ఎగరడం. పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు అంటే గద్ద. గద్ద గాలి సహాయంతో చాలా ఎత్తుకు ఎగురుతుంది. అలాగే దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు సమస్యల పైన ఎగరగలుగుతారు. సమస్యలు ఉండవచ్చు, కాని దేవుడు మనలను వాటి పైనికి తీసుకెళ్తాడు. అలసిపోని జీవితం. ఈ వచనం ఇలా చెబుతుంది, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు మన జీవిత ప్రయాణంలో మనకు బలం ఇస్తాడు. మనము ఒంటరిగా లేము. దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనము పడిపోము. ఆయన మనకు నిలబడే శక్తిని ఇస్తాడు. ఈ రోజు మీరు అలసిపోయి ఉండవచ్చు. మీ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. కాని దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నూతన బలం పొందుదువు. దేవుడు మీ జీవితాన్ని మళ్లీ బలపరుస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యమునకు ధన్యవాదాలు. మేము కొన్నిసార్లు అలసిపోతాము, కాని నీవు మాకు నూతన బలం ఇస్తావు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన బలం ఇవ్వుము. వారి జీవితాల్లో ఆశ, ధైర్యం, శాంతి నింపుము. యెహోవా కొరకు ఎదురు చూసే హృదయాన్ని మా అందరికీ ఇవ్వుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.